అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కంటికి సంబంధించి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన కంటి ఆరోగ్యాన్ని, కంటి చూపును మెరుగుపరుచుకోగలము అన్న విషయాన్ని గురించి ఈ వీడియో తెలుసుకుందాం. ముఖ్యంగా కంటికి సంబంధించి ఎక్సర్సైజ్లు 2 ప్రధానమైనవి. అందులో మొదటిది ఏదైనా ఒక వస్తువు లేదా మీ ఫింగర్ బొటనవేలు, మీ బొటనవేలునే తీసుకోండి. మీ ఫేస్‌కి, మీ బొటనవేలుకు మధ్యలో 10 ఇంచులు అంటే 10 అంగుళాల దూరం పెట్టేసి దానిపైన ఒక 15 సెకన్ల పాటు మీ దృష్టిని ఫోకస్ చేయాలి. మరలా 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువు పైన మీ చూపును మళ్లించి దానిపైన మళ్ళీ 15 సెకన్ల పాటు దృష్టి పెట్టాలి. ఇలా పదే పదే చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రయోజనం ఏంటి అనంటే వేరు వేరు వస్తువుల పైన మీరు చూసినప్పుడు ఆ చూపు అనేది క్లారిటీ, విజన్ అనేది షార్ప్నెస్ అవ్వడం కోసంలో ఈ ఎక్సర్సైజ్ మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తారు. ఏమని? ఒక వస్తువు చూస్తున్నాను, అది క్లారిటీగా ఉంది, మళ్ళీ ఇంకొక వస్తువు చూసినప్పటికీ బ్లర్ అయిపోతా ఉంది అని కంప్లైంట్ చేస్తారు. ప్రధానంగా ఈ ఎక్సర్సైజ్ మీరు చేసినట్టయితే అలాంటి సమస్య దూరం అవుతుంది. రెండవ ఎక్సర్సైజ్ ప్రశాంతంగా మీరు ఒక చోట కూర్చొని కళ్ళు పూర్తిగా మూసుకొని నిదానంగా పైకి చూడాలి పూర్తిగా. అలాగే నిదానంగా కిందకి చూడాలి. అలా 3 టైమ్స్ రిపీట్ చేస్తూ చూడాలి. తర్వాత అలాగే పూర్తిగా కళ్ళు మూసుకొని నిదానంగా కుడివైపు, అలాగే నిదానంగా ఎడమవైపు. దీనివల్ల మన కంటికి ప్రయోజనం ఏంటి అంటే రక్త ప్రసారణ బాగా జరిగి కంటిలో కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే కంటి పైన ఒత్తిడి కూడా చాలా తగ్గుతుంది. అలాగే చూపు కూడా మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ.